రే మామా ఈ రోజు ఎలాగైనా నువ్వు అమ్మాయితో మాట్లాడాలరా? ఎప్పుడైనా చెప్తాను రా. ఏ ఎలవాయి ఎప్పుడు ఇదే ప్లీజ్ రా, చెప్తాను. అర్థం చేసుకోరా. ఏ ఎలవాయి ఏం కావాలి? ఒక గిన్నెలతో మీ సోప్ ఇవ్వండి. ₹10 సోప్కి 200. వద్దులేండి. ఆగు, ఖాతాలో రాసుకుంటాను. పేరేంటి? ఆర్య. మరి మీ పేరు? పర్లేదండి, పర్లేదు. శివాని. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చేస్తానండి అక్క. సరే, మళ్ళీ రావడం మర్చిపోవద్దు. ఆగు, ఆగు, ఆగమంటే అర్థం. నిన్న తీసుకున్న దానికి డబ్బులు ఇచ్చి ఖాతా క్లోజ్ చేయు. ఖాతా క్లోజ్ చేయాలంటే డబ్బులే ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి అవును, నాకు పానీపూరి తినాలనిపిస్తుందని నీకెలా తెలుసు? రే అన్నయ్య, నన్ను పానీపూరి తినడానికి తీసుకెళ్తానన్నావు కదరా. నాకు మ్యాచ్కి టైం అవుతుంది, నా వల్ల అవ్వదు. ఈ ఎదవకి అన్నిటికీ టైం ఉంటుంది కానీ నన్ను మాత్రం బయటకు తీసుకెళ్ళడానికి టైం ఉండదు. నేను మీకు ఖాతా డబ్బులు ఇవ్వాల్సింది ₹10, కానీ మీరు ఇప్పటిదాకా ₹25 పానీపూరి తినేశారు. పర్లేదు, ఖాతాలో రాసుకో. రే ఈ రోజన్నా వెళ్ళి చెప్పరా. చెప్పాలనే ఉందిరా, కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. రే దీంట్లో ఏం రాసుకొచ్చావురా? అర్థం కావట్లేదు. ఐడియా. అరే మామ ఐడియా రా. ఏంట్రా? లవ్ లెటర్ రాసి అమ్మాయికి ప్రపోజ్ చేయరా. లవ్ లెటరా? అరే నా వల్ల కాదురా. ఏదవుతుందిరా నీ వల్ల? ఫస్ట్ వెళ్ళి ప్రపోజ్ చేయ. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. వెళ్ళి లెటర్ రాయరా. అర్థం చేసుకురా బావా. ప్లీజ్ రా. ఎన్నిసార్లు చూస్తావురా? వెళ్ళి అమ్మాయికి పో, వెళ్ళు. రేపు ఇస్తాను రా, ప్లీజ్ రా. రేపు లేదు వెళ్ళండి లేదు, వెళ్ళే ఫస్ట్ వెళ్ళే. అరే మామ నాకు అర్జెంట్గా వర్షం వస్తుంది, నేను ఇప్పుడే వెళ్ళేసి వస్తాను రా. బయట అరే ఇవ్వు. ½ కిలో చక్కెర, కిలో కందిపప్పు, రుచి గోల్డ్ ఆయిల్. సరే తెస్తా. నీకేం కావాలి? ప్రియమైన శివానికి ప్రేమతో రాస్తున్న చాలా ప్రేమతో రాస్తున్న లెటర్. నాకు నువ్వంటే చాలా ఇష్టం, అందుకే ఈ లెటర్ రాస్తున్నా. నీ ప్రియమైన ఆర్య.
నా ఖాతా క్లోజ్ చేసేయండి. ప్రియమైన ఆర్య, నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. ఏంటి ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు? నేను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? ఎక్కడికి వెళ్తున్నావు? మాల్కి వెళ్తున్నా. మాల్కా? మరి నువ్వు వస్తావా? అవునా, సరే అయితే ఆగు. హలో హలో, ఆ? ఎక్కడికి వెళ్తున్నావు? నాన్నని అడగడానికి. ఓహో, మీ నాన్న నాతో పాటు వెళ్తున్నానంటే సరే వెళ్ళమ్మా అని పంపించేస్తాడా? నాతో పాటు వస్తావా? హ్మ్? హ్మ్, హ్మ్. సరే అయితే నేనే ఏదో ఒకటి చేస్తాను. హ్మ్. వెళ్దామా? ఎక్కడికి? ఆ, మాల్కి వెళ్దాం అనుకున్నాం కదా. సరే అయితే నేనే ఏదో ఒకటి చేస్తాను. వెళ్దాం వెళ్దాం. నేను వాలెట్ తీసుకొచ్చుకుంటాను. అవునమ్మా, నేను ఎప్పుడూ చూడలేదు. నీ పేరేంటి? నా పేరు మాన్సా అంకుల్. నేను ఎక్కువ బయటికి రాను. తన స్కూల్ మేట్ని. మా అమ్మాయి నీ గురించి ఎప్పుడూ చెప్పలేదే. మీరు అడిగుండారు అంకుల్. అవునా? సరే పద పద. ఒక్క నిమిషం. ఏంటి వీళ్ళు ఇంకా రావట్లేదు? నీ ఫోన్ నెంబర్ ఇస్తావమ్మా? ఏం లేదు, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేద్దామని. తీసుకోండి అంకుల్. ఇదిగోండి అంకుల్. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. హలో, మీరు చూసుకునింది చాలు. నాకు ఇవ్వాల్సింది ఇస్తే నేను వెళ్తా. ఒక్క నిమిషం. ఊర్ని ఇంట్లో మర్చిపోయి వచ్చానే. నువ్వు ఇలా చేస్తావని నాకు ముందే తెలుసు. సరే మరి ఈ అమ్మాయిని కూడా మర్చిపోయా? ఆగాగాగు, నేనేదో మజాక్ చేశాను. అయినా ఎలా మర్చిపోతాను? నువ్వు అడిగింది. పట్టు. అది ఇప్పుడు వచ్చా దారిలోకి. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. వీళ్ళ డాడీ నా నంబర్ తీసుకున్నాడు. టైంకి ఇంటికి దింపేయాలి రోయ్, సరేనా? ముందు సరిగ్గా మాట్లాడడం నేర్చుకో. వాళ్ళ డాడీ మా మావయ్య. చాలే, నేను ఇక వెళ్తా. జాగ్రత్త మీరు. బాయ్ బాయ్.
ఏంటి నన్ను వదిలేసి వచ్చేసావు? నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? పైన పైన కాల్స్ వస్తున్నాయి నాకు. సారీ. పర్లేదులేరా, బండెక్కు. నీకు అసలు బుద్ధుందా? ఏమైంది? మీ మామయ్య ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు తెలుసా? నాకెంత టెన్షన్ అవుతుంది. హ్మ్. సరేలే, నెక్స్ట్ టైం నుంచి ఇలా చేయను. హలో, నెక్స్ట్ టైం నుంచి నేను కూడా నీకు హెల్ప్ చేయను. సర్లే గాని మీ వదిన్ని జాగ్రత్తగా ఇంట్లో దింపే, సరేనా? మాకు తెలుసులే, నవ్వించాలి. పదపోదాం. బాయ్. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. మాల్లో ఇది తీసుకోవడానికే వెళ్ళాను నీకోసం. నువ్వేమో నన్ను తిట్టేశావు. సరే బాయ్.